మల్కాజ్గిరిలోని విష్ణుపురి కాలనీలో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. దేశమంతటా ఎంతో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించుకున్నారు. మల్కాజ్గిరిలోని విష్ణుపురి కాలనీలో గల విజరాసు అపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్లో గల కుటుంబ సభ్యులు, బంధువుల సహకారంతో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. వచ్చిన భక్తులకు తాంబూలాలను, ప్రసాదాలను పంచిపెట్టారు. ఈ మహోత్సవంలో ఎంతో ఉత్సాహంగా కుటుంబ సభ్యులు నందిరాజు పర్వతవర్ధిని, నందిరాజు రామకృష్ణారావు, అంకరాజు సుధాకర్, అంకరాజు మణి, భక్తులు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. మేమందరం కలిసి చేసుకుంటున్నాము. వీళ్ళందరూ చాలా సహకరించి నన్ను ఈ కళ్యాణానికి వీళ్ళందరూ తోడ్పడి నన్ను ఉత్సాహపరుస్తున్నారు. నేను అసలు ఈ సంవత్సరం వద్దనుకొని కూడా అయోధ్య రాముడు వచ్చాడు కాబట్టి మనం కూడా ఇక్కడ చెయ్యాలని మేము కాశీ నుంచి, వారణాసి నుంచి రాముల వారి కళ్యాణం కోసం ఇక్కడికి వచ్చి 13వ సంవత్సరం ఈ కళ్యాణం జరిపాము. ఇంతమంది వచ్చి నాకు సహకరించి నాతో పాటు వీళ్ళందరూ కలిసి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఇలాగే ఉంటే కనుక నేను ఉన్నంత కాలం ఇది చేయాలని ఇవాళ నిర్ణయించుకున్నానండి. నేను జై శ్రీరామ్ అండి. సంవత్సరము మన దేశానికి చాలా ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. అందువల్ల ఈ సీతారామ కళ్యాణము మరింత ఉత్కృష్టంగా మనము చేసుకుంటున్నాము. ఇంకా వచ్చాము, ఇది 13వ సంవత్సరం చేసుకోవటం అన్నది. సో విష్ణుపురి అన్నది విష్ణు స్వయంగా వచ్చినట్టుగా ఇవాళ రాముల వారు ఆ రూపంలో వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాము. అలాగే మరింత హిందుత్వం అన్నది పెరిగి ఈ దేశాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని, మన మరింత కృషి చేయాలని కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మరిన్ని దేవాలయాల్లో, ప్రతి వీధిలో కూడా ఈ ఉత్సవం జరిగి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉండాలని రాముల వారు, దేవుడు అందరం కలిసికట్టుగా చేసుకుంటాం ఈ ప్రోగ్రామ్ని. సో పర్వతవర్ధన్ గారు ఎంతో కృషి చేసి దీనికి అసలు ఎవరైనా మొదలు పెడితే మిగతా వాళ్ళు సహాయం అందిస్తారు. సో ఆ మొదలు పెట్టడం అన్నది ఆవిడ దగ్గర నుంచి శ్రీ రాముల వారు చేశారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు. అందరికీ కూడా రాముల వారికి కూడా కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. సంఖ్యలో భక్తులు పాల్గొని వారు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయం చేశారు. ఈ నిర్వాహకులు పర్వతవర్ధనతో శ్రమతో ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించి తర్వాత అన్నదానం కూడా చేయడం జరిగిందండి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.